ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము కూడా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే నిత్య రాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇలాంటి భాగ్యం ప్రపంచంలో ఎంతోమందికి లేనప్పటికీ ఎన్నిక లేని మాకు, ఎందుకు పనికిరాని మాకు, నీచులము నిష్ప్రయోజకులమైన మాకు ఇలాంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించారు నాయన. అందును బట్టి మరొకసారి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ దాసుడునైన నేను తండ్రి మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా, చదివి మర్చిపోయేవారంగా ఉండకుండా, నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, మోసకారులుగా బ్రతకకుండా విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా నడుచుకుంటూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు పరలోకములో ధనము దాచుకోవటం ఎలా. పరలోకములో ధనం దాచుకోవటం ఎలా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో భూమి మీద ఎన్నో బ్యాంకులు అనేవి ఉన్నాయి. మనుషులు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని భద్రపరచటానికి ఈ ప్రపంచంలో గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకులు ఉన్నాయి, అలాగే ప్రైవేటు బ్యాంకులు కూడా ఎన్నో ఉన్నాయి. ఉద్యోగాలు చేసో, వ్యాపారాలు చేసో, కూలి పని చేసో, మొత్తం మీద ఏదో ఒకటి చేసి ధనం సంపాదించి ఈ ధనాన్ని తీసుకెళ్ళి బ్యాంకుల్లో భద్రపరుస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది బ్యాంకుల్లో, కొంతమంది పోస్ట్ ఆఫీసుల్లో, కొంతమంది విదేశాలలో ఉన్నటువంటి స్విస్ బ్యాంకుల్లో కూడా దాచేవాళ్ళు ఉన్నారండి. మన ఇండియాలో ఎక్కువ శాతం విదేశంలో ఉన్నటువంటి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారట. ఏమండి? ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా వాళ్ళు ఎక్కువ ఉన్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కువ వడ్డీ ఇస్తాం, మా బ్యాంకులో మీరు డిపాజిట్ చేయండి అని ప్రకటన ఇచ్చేసరికి ఆ ప్రకటనలు చూసి చాలామంది ఏం చేస్తున్నారంటే, అదిగో పలానా బ్యాంకులో వేస్తే ఎక్కువ మనకి వడ్డీ ఇస్తారంట అని ఆ బ్యాంకుల్లో వేస్తూ ఉంటారు. ఎక్కువ ఏం చూసి? వడ్డీ చూసి. కొంతకాలం తర్వాత ఆ బ్యాంకులో ఎత్తేస్తూ ఉంటారు. తీరా బ్యాంక్ ఎత్తేసిన తర్వాత అప్పుడు ఏడుస్తూ ఉంటారు మనోళ్ళు. అనవసరంగా వేసాం ఈ బ్యాంకులోని, వడ్డీ ఎక్కువ ఇస్తానన్నాడని నమ్మి మోసపోయామని తర్వాత కూర్చొని బాధపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే భూమి మీద మనం కష్టపడి సంపాదించిన ధనానికి మన గృహాల్లో భద్రత లేదు, బ్యాంకుల్లో కూడా ఏం లేదనమాట, భద్రత లేదు. ఏమో బ్యాంకోడు కూడా ఆడు మనకి కడ వరకు ఉన్న తర్వాత ఇస్తాడు అనే గ్యారంటీ లేదు. మధ్యలోనే ఎత్తేసే బ్యాంకులు ఎన్నో ఉన్నాయి ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో మనం సంపాదించినటువంటి ధనాన్ని ఎక్కడ దాచుకోమని చెబుతున్నారో చూడగలిగితే
మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు జాగ్రత్తగా చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటే భూమి మీద మీకోసం ధనం సంపాదించుకోవద్దు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అదేంటి? ధనం లేకపోతే ఏమీ లేదు కదా, ధనమే జీవిత ధ్యేయంగా భావిస్తున్నారు కదా చాలామంది. ధనం లేకపోతే బ్రతకలేం కదా. మరి యేసుక్రీస్తు వారు భూమి మీద మీ కొరకు ధనము దాచుకోవద్దు అన్నాడు ఏంటి ఆయన? ఏమండి? అంటే ధనమే జీవిత ధ్యేయంగా మనం భావించకుండా, ధనమే దైవంగా భావించకుండా మనం ఈ లోకంలో ధనము దాచుకోవద్దు అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఇక్కడ ఒకవేళ మీ ధనాన్ని దాచుకుంటే ఏమవుతుందట? చిమ్మెటయు తుప్పును తినివేయును. చాలామంది కట్టలు దాచేస్తూ ఉంటారు ఎవరికి చెప్పకుండా. ఏమండి? చచ్చిపోయిన తర్వాత కూడా చెప్పరు, చచ్చిపోయే ముందు కూడా చెప్పరు. అవి ఏమవుతాయంటే కొంతకాలానికి చెద పట్టేస్తూ ఉంటాయి. ఏమండి? చెద పురుగులు పట్టేస్తూ ఉంటాయి, తుప్పు పట్టేస్తూ ఉంటాయి. తర్వాత ఎప్పుడో చూస్తారు వీళ్ళ కుటుంబ సభ్యులు. చూసిన తర్వాత అయ్యో మా ఓడు మాకు చెప్పకుండా ఇక్కడ దాచిపెట్టి చచ్చిపోయాడు, ఈ ధనమంతా కూడా పాడైపోయిందని బాధపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు టీవీలో చూపిస్తూ ఉంటాడు. ఏమండి? కొంతమంది ధనం దాచుకుని ఎవరికి చెప్పకుండా సడన్గా చచ్చిపోతూ ఉంటారు. ఆ ధనం అంతా కూడా పాడైపోయిన తర్వాత కుటుంబ సభ్యులు చూస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. దొంగలు ఏం చేస్తారు? దొంగలు దోచుకెళ్ళిపోతారు. ఈరోజు సమాజంలో ఎంతోమంది దొంగలు దోచుకుపోతున్నారు. ఎంతోమంది కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని. ఏమండి? రోజు పేపర్కి వస్తానే ఉంది ఏదో ఒక చోట, ఇదిగో పలానా చోట దోపిడీ జరిగిందంట, దొంగతనం జరిగిందంట, ఇదిగో ఇన్ని కాసులు బంగారం, ఇదిగో ఇన్ని లక్షలు ధనం దొంగలు ఎత్తుకెళ్ళిపోయారంట. ఏమండి? పోలీసులు వచ్చారంట, పోలీసు డాగ్స్ వచ్చాయంట, కానీ దొరకలేదంట. ఏమండి? ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేదురు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఎక్కడ దాచుకోవాలంట ధనం? పరలోకంలో దాచుకోవాలట. పరలోకంలో ఎలా దాచుకుంటాం? మనం ఉన్నది భూమి మీద కదా. అంటే మనం మరణించేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తామా? పట్టుకెళ్ళగలమా? పట్టుకెళ్ళలేము. ఏమండి? మరి ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని పరలోకంలో ఎలా దాచుకోగలం? పరలోకంలో దాచుకునే అవకాశం ఏమైనా ఉందా? ఏమండి? లేకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు చెబుతారు ఈ మాట? అంటే ఖచ్చితంగా పరలోకంలో ధనం దాచుకునే అవకాశం భూమి మీదే ఉండాలి. అందుకే ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. అక్కడ ఏం చేయదట? చిమ్మెట అయినను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అక్కడ తుప్పట్టదు, అక్కడ చెదపట్టదు, అక్కడ దొంగలు కన్నం వేయరు అన్నాడు. ఏమండి? నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. మన ధనం ఎక్కడుందో మన హృదయం ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఉదాహరణకి మీకు బ్యాంకులో 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి. 10 లక్షలు ఒకవేళ స్టేట్ బ్యాంకులో కానీ, ఆంధ్ర బ్యాంకులో కానీ, ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి కదా. ఆ బ్యాంకుల్లో మీరు ఒకవేళ డిపాజిట్ చేశారనుకోండి, ఆ బ్యాంక్ ఎదురుగుండా నుంచి మీరు రోడ్డు మీద నుంచి వెళ్తున్నప్పుడు బ్యాంక్ వంక చూస్తారో చూడరా? ఏమండి? ఈ బ్యాంకులోనే నాకు 10 లక్షలు ఉన్నాయి. ఒకవేళ అటు వెళ్ళకపోయినా మన హృదయం ఎక్కడ ఉంటుంది? ఆ బ్యాంకులో నాకు 10 లక్షలు ఉన్నాయి. అంటే నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును.
కాబట్టి ఇప్పుడు మన ధనం పరలోకంలో ఉందనుకోండి, మన హృదయం ఎక్కడ ఉంటుంది? పరలోకం మీదే ఉంటుంది. అంతేనా? మన ధనం బ్యాంకులో ఉందనుకోండి, మన హృదయం బ్యాంకు మీదే ఉంటుంది. అదే ఒకవేళ మన ధనాన్ని పరలోకంలో డిపాజిట్ చేసామనుకోండి, అప్పుడు మన హృదయం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉన్న ధనం అంతా పరలోకానికి వెళ్ళిపోవాలి అని మన హృదయం ఎప్పుడు కూడా పరలోకం మీదే ఉంటుంది. మరి పరలోకంలో ధనాన్ని ఎలా డిపాజిట్ చేయాలి, పరలోకంలో ఎలా ధనాన్ని దాచుకోవాలి అనేది ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అద్భుతమైన మాట మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభులు వారు మార్గం గుండా వెళ్తున్నాడట. అంటే ఒక దారి గుండా వెళ్తున్నాడు. ఇప్పట్లాగా తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు 2000 సంవత్సరాల క్రితం ఉన్నాయండి? లేవు. అప్పట్లో మామూలు మట్టి రోడ్లే, రాళ్ళు రప్పలతో ఉన్న రోడ్లే. ఆయన మార్గము గుండా పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, ఒకడు ఎలా వచ్చాడట? నడుచుకుంటూ రాలేదు, ఏమండి, పరిగెత్తుకుంటూ వచ్చాడంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ఆయన ఎదుట నిలబడలేదట. ఏం చేశాడు? మోకరించేసాడట. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, నడుచుకుంటూ రాలేదు, నిలబడలేదు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళు వేసేసాడట. అంటే యేసుక్రీస్తు వారంటే ఎంత గౌరవం చూడండి. మోకాళ్ళు వేసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నవ్వుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. సద్బోధకుడా, మంచి బోధకుడా, నేను నిత్యము జీవించే ఆ పరలోకానికి వెళ్ళాలంటే, ఆ స్వర్గానికి వెళ్ళాలంటే, ఆ దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. ఏమండి ఎప్పుడైనా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలంటే ఎవరినైనా అడుగుతామా? అది తప్ప అన్నీ అడుగుతాం. ఏమండి అస్సలైనది ఏంటి? మనకి క్రైస్తవ్యానికి అస్సలైనది ఏంటి? పరలోకం వెళ్ళటమే అస్సలైనది. అంతకు మించి ఈ ప్రపంచంలో విలువైనది ఏమీ లేదు. కనుక ఈ సంగతి ఒక వ్యక్తికి అర్థమైంది. అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు, యేసుక్రీస్తు వారి దగ్గర మోకాళ్ళు వేసాడు, మోకరించి అడుగుతున్నాడట. నిలబడి అడగొచ్చు కదా, ఏమండి మోకరించి అడుగుతున్నాడు, నేను సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, ఇంకెవరో సత్పురుషులు కారు అని చెప్పి, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు వారు కొన్ని ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తున్నారు. బాగా వినాలి అందరూ కూడా. యేసుక్రీస్తు వారు ఈ పరిగెత్తుకుంటూ వచ్చి మోకరించి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. చూసారా? ఇతనికి యేసుక్రీస్తు వారు కొన్ని ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటట? ఏమండి నరహత్య చేయకూడదు, ఏమండి ఒక మనిషి మరొక మనిషిని చంపకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, మోసం చేయకూడదు, నీ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఈ ఆజ్ఞలని నీకు తెలుసు కదా అని చెప్పారట. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. బోధకుడా,
బాల్యము నుండే అంటే అర్థం ఏంటి ఏమండి? చిన్నప్పటి నుంచే, చిన్నతనం నుంచే నేను ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాను? అనుసరిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్నప్పటి నుంచే ఈ ఆజ్ఞలన్నీ అనుసరించే వాడికి ఒక అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం? నేను పరలోకానికి వెళ్తానా వెళ్ళనా, నేను నిత్య జీవానికి వెళ్తానా వెళ్ళనా. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాడట, మోకాళ్ళు వేసేసాడట, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో ఈ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావని చెబితే, ఇవన్నీ నేను బాల్యము నుండే అనుసరిస్తున్నాను అంటే ఆజ్ఞలన్నీ అనుసరించే వాడికే అనుమానం వచ్చింది. ఏ ఆజ్ఞలు అనుసరించకపోయినా మనం మాత్రం చాలా ధీమాగా ఉన్నాం. ఏమండి? నేను వెళ్ళకపోతే ఇంకెవడు వెళ్తాడు పరలోకం అన్నట్టుగా ఉన్నాం మనం. అవునా? ఏ ఆజ్ఞలు పాటించకపోయినా, ఏ ఆజ్ఞలు అనుసరించకపోయినా, అసలు ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియకపోయినా మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం అంటే పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాం మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆజ్ఞలన్నీ అనుసరించే వాడికే భయం వేసింది, అనుమానం వచ్చింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఇంకా ఏమైనా నేను చెయ్యాల్సినవి ఉన్నాయేమో, ఒకవేళ నేను ఏమైనా చేయటం లేదేమో అని డౌట్ వచ్చి నేను నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారి ఆజ్ఞల గురించి చెప్పారు. నేను బాల్యము నుండి ఇవన్నీ అనుసరించచ్చు ఉన్నానని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, యేసుక్రీస్తు వారు ఏం చేశారట? అతన్ని చూసి ప్రేమించారంట. అంటే ఆజ్ఞలు అనుసరించే వాడిని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారనమాట? ప్రేమిస్తారు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆజ్ఞలు అనుసరించాలి. ఆజ్ఞలు అనుసరిస్తే యేసుక్రీస్తు వారు మనల్ని కూడా ప్రేమిస్తారు. ఆజ్ఞలు అనుసరించకపోతే యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించరు. కనుక అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏమండి? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. మరి మనకెన్ని కొదువుగా ఉన్నాయి? ఏమండి? మనకు కూడా ఒకటే కొదువుగా ఉందా? మనకి ఎన్ని కొదువుగా ఉన్నాయో? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకేమో పరలోకమందు నీకు ధనము కలుగును. ఏమండి? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి ఏం చేయాలి? బేదలకేమో అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా వినాలి అందరూ కూడా. ఈ వ్యక్తికి ఒకే ఒకటి కొదువుగా ఉంది. ఏంటి అని అడిగితే, నీకు కలిగినవన్నీ అమ్మేసి అవి తీసుకెళ్ళి, ఇదిగో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కదా, చాలామంది దిక్కులేని వారు ఉన్నారు కదా, చాలామంది అనాథలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ పంచిపెట్టే అన్నాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు ఏం కలుగుతుంది నీకు? పరలోకంలో నీకు ధనం కలుగుతుంది అన్నాడు. ఏమండి? అంటే మనకి పరలోకంలో ధనం కలగాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలన్నమాట? ఏమండి? మనకు కలిగినవన్నీ అమ్మేసి పేదలకు పనిచేస్తే మరి మన పరిస్థితి ఏంటి? ఏమండి? అదే డౌటు అతనికి కూడా వచ్చింది. చూడండి ఏమంటాడు? నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. నువ్వు అమ్మేసి పేదలకు పనిచేసి నువ్వేం చేయాలంటే నన్ను వెంబడించు, నా కూడా వచ్చేయన్నాడు. ఏమండి? యేసుక్రీస్తు వారికి ఇల్లు ఉందా? యేసుక్రీస్తు వారికి ఇల్లు ఉందండి ఉండడానికి? యేసుక్రీస్తు వారు ఉండడానికే ఇల్లు లేదు. యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళాలంట. ఇవన్నీ అమ్మేసి పేదలకు ఇచ్చేసి మళ్ళీ యేసుక్రీస్తు వారు వెనకాల ఎవరు ఇష్టపడతారు చెప్పండి? దీన్ని ఎవరైనా ఇష్టపడతారండి? ఇప్పుడు అన్నీ అమ్మేసి అందరికి ఇచ్చేస్తే అప్పుడు ఇతను పేదవాడు అవుతాడా, ధనవంతుడు అవుతాడా? ఇతను కూడా పేదవాడు అయిపోతాడు కదా. కాబట్టి ఈ సంగతి ఎవ్వరూ కూడా అంగీకరించరు, ఇష్టపడరు దీన్ని. అన్నీ అమ్మేసి రోడ్ల మీద వీధులంట తిరుగుదాం, వాక్యం చెబుదాం, నాకు కూడా వచ్చే అంటే ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు రారు. అందుకే అతను ఏమన్నాడు చూడండి, అతడు బిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఏం చేశాడట? ముఖం చిన్నబుచ్చుకున్నాడట, దుఃఖపడ్డాడట, వెళ్ళిపోయాడట. ఏమండి? ఎందుకంటే అతడు మిగులు ఆస్తి గలవాడు, చాలా ఆస్తి ఉంది అతనికి. ఏమండి?
మిగులు ఆస్తి గలవాడు అంటే అర్థం ఏంటి? చాలా ఆస్తి ఉంది అతనికి. ఈ ఆస్తి అంతా వదులుకోవటానికి అతనికి ఏమి లేదు. ఏమండి? ఈ ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వటానికి మనసు లేదు. అవసరమైతే పరలోకాన్నైనా వదులుకోవటానికి ఇష్టపడ్డాడు, కానీ ఆస్తిని వదులుకోవటానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను బాగా ఆలోచిస్తే నిజంగా అతని ఆస్తి అమ్మి పేదలకు పనిచేసి ఉండేవాడు. ఏమండి? ఇప్పుడు ఒకవేళ ఇతను మరణించిన తర్వాత ఇతను కూడా ఏమైనా వస్తుందా? ఏమండి? ఇతను సంపాదించినటువంటి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఏమైనా ఇతను కూడా వస్తాయంటే ఇతను కూడా ఏమీ రావు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి మాట ఇతనికి నచ్చిందా? నచ్చలేదు. పరలోకంలో ధనం కలగాలి అంటే, నువ్వు నిత్య జీవానికి చేరుకోవాలంటే, నువ్వు పరలోకం రావాలి అంటే నీకున్నటువంటి ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేయాలన్నాడు. పేదలకు ఇస్తే మనకు పరలోకంలో ధనం కూడుతుంది అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే పరలోకంలో ధనం అవసరం అంటే పరలోకంలో ధనం ఏమీ మనకు అవసరం లేదు. అంటే పరలోకానికి వెళ్ళడానికి అర్హత అనేది మనకు వస్తుందని అర్థం ఈ మాటకి. ఏమండి? ఇప్పుడు మనం ఇక్కడ మన కష్టార్జితంలో కొంత తీసి పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, సమస్యల్లో ఉన్న వారికి మనం చేసే సహాయ సహకారాలను బట్టి మనకు పరలోకంలో ధనం కలుగుతుంది. అంటే అర్హత సంపాదించుకుంటాం పరలోకానికి వెళ్ళడానికి. అది దాని అర్థం. పరలోకంలో మనకి ధనం అవసరం లేదు. అక్కడ ఏమి దుకాణాలు ఉండవు మనం ఏమి కొనుక్కోవటానికి. ఏమండి? అందుకే కింద ఏమన్నాడు చూడండి, ఎప్పుడైతే అతను ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడో అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆస్తి గలవారు అంటే అర్థం ఏంటి? చాలా మందికి చాలా ఆస్తి ఉంది కదా. ఏమండి? ఏకంగా 100 ఎకరాలు ఉన్నాయి కొంతమందికి. తెలుసా మీకు? 100 ఎకరాలు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్న మాట ఇది. ఏమండి? ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అంటే అర్థం ఏంటి? ఎంతో కష్టం. ఎందుకంటే వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఆస్తి మీదే ఉంటుంది, ధనం మీదే ఉంటుంది తప్ప దేవుని మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ, పరలోకం మీద కానీ ఉంటుందండి? ఉండదు. పోనీ పేదవాళ్ళకి సహాయం చేద్దాం, సహకారం చేద్దాం అని ఉంటుందా? ఉండదు. కోటీశ్వరుడు ఇంకా కోట్లు సంపాదించాలనుకుంటాడు తప్ప, ఏమంటే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సహాయం చేద్దాం, దిక్కులేని వారు ఉన్నారు వారికి సహాయం చేద్దామని అనుకోరు. అందుకే ఆస్తి గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి, ఆశ్చర్యపోయారంట శిష్యులు. ఏమండి? అంటే ఆస్తి ఉన్నవాడు పరలోకానికి రాడా అని ఆశ్చర్యపోయారట. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అంటే ఆస్తి ఉన్నవాడు దేని మీద నమ్మకం ఉంచుతాడు? దేవుని మీద, ఆస్తి మీద. ఆస్తి మీదే నమ్మకం ఉంచుతాడు తప్ప దేవుని మీద నమ్మకం ఉంచడు. అందుకే తమ ఆస్తి యందు నమ్మకం ఉంచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. ఏమండి? సూది పట్టుకెళ్ళి ఒంటి మీద పెట్టామనుకోండి, సూది ఎక్కడుందో కనబడదు. కనబడుతుందా? సూది పట్టుకెళ్ళి ఒంటి మీద అలా పెట్టామనుకోండి, సూది ఎక్కడుందో కనబడదు. అలాంటి సూది బెజ్జంలో ఏం దూరిపోద్దంట? ఒంటైనా దూరిపోద్దేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యం చేరటం చాలా కష్టమో అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ధనం మీద నమ్మకం ఉంచేవాడు, ఆస్తి మీద నమ్మకం ఉంచేవాడు ఆస్తి మీదే తన హృదయం ఉంటుంది కనుక పరలోకానికి వెళ్ళటం కష్టం అన్నాడు. అంటే కిందకి చదవండి. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి ఇంకా ఆశ్చర్యపోయారట. అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే
ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. ఇంకెవడు రక్షణ పొందుతాడు, ఇంకెవరు బాప్తిసం తీసుకుంటారు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. ఇది మనుషులకు అసాధ్యమే అంటే మనిషిగా నువ్వు ఆలోచిస్తే అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కాదు. అంటే నువ్వు దేవునిలాగా ఆలోచిస్తే నీకు అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే అనను. దేవుని కోణంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, దేవుని స్థానంలో ఉండి ఆలోచిస్తే అది సాధ్యమే. నువ్వు మనిషిగా ఆలోచిస్తే నీకు అది సాధ్యమో కాదు అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆస్తులు, ఈ అంతస్తుల మీద మనసు ఉంచుతున్నారు అందరూ కూడా. ఈ ధనం మీద, ఏమండి, ఈ బంగారాల మీద, వీటి మీదే మనసు ఉంచుతున్నారు. ఇవన్నీ మనం కూడా రావు, ఇవి మనల్ని రక్షించలేవు. కనుక వీటి మీద మన మనసు ఉంచకూడదు. ఏమండి, మనకు కలిగిన దానిలో కొంత మన చుట్టూ ఉన్నటువంటి పేదవారికి, లేని వారికి, దిక్కులేని వారికి, అనాథలకి మనం ఏం చేయాలంటే సహాయ సహకారాలు అందించినప్పుడు అప్పుడు మన ధనం ఎక్కడ డిపాజిట్ అవుతుంది? పరలోకంలో డిపాజిట్ అవుతుంది. అంటే పరలోకానికి అర్హత అనేది మనకు వస్తుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేశారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది ఏం చేస్తారో తెలుసండి, ధనాన్ని దాచుకుని చచ్చిపోవటానికైనా ఇష్టపడతారు తప్ప అది దేవుని కార్యక్రమాల కోసం కానీ, దిక్కులేని వారి కోసం కానీ ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టపడరండి. ఏమండి, ధనం ఎక్కువైనా కూడా మన జీవితానికి అంత మంచిది కాదు. అందుకే హోషేయ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథం 746 పాత నిబంధన. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. అంటే ధనం ఎక్కువైనా కూడా మనిషి ఏం చేస్తాడనమాట? పాపం చేస్తాడు. ఏమండి, పాపం మీద పాపం చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే కావలసినంత ధనం ఉంది, ఇంకా అడిగే వాళ్ళు ఎవరున్నారు? ఏమంటే పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి ధనం ఉంటే. కనుక పాపం చేయటానికి వాళ్ళు ఏం చేశారట? తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరు కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. వారికి ఉన్నటువంటి ఘనత అంతా కూడా ఏం చేస్తానన్నాడు? నీచమైన స్థితికి మార్చేస్తానన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోకంలో మనకి ఎంత ఉండాలో అంతే ఉండటం మంచిది. ఎక్కువ ఉన్నా కూడా మనిషి దేవుల్లో ఉండడు. ఎక్కువ ఉన్నా కూడా దేవుని మీద నమ్మకం ఉండదు. ఎక్కువ ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడు. ఎందుకంటే తన మనసంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఆస్తి మీద ఉంటుంది, ధనం మీద ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉంటుంది అన్నాడు. కాబట్టి దేవుని మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ, పరలోకం మీద కానీ మన హృదయం ఉండదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మన కలిమి మనకి విస్తరించడం కూడా మనకు మంచిది కాదు అన్నాడు. ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. వాక్యపఠనం చేసుకున్నాం కదా. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అంటే మన ధనం రోజు రోజుకి విస్తరిస్తుంది అనుకోండి, రోజు రోజుకి ధనం పెరుగుతుంది అనుకోండి, అది మన జీవితానికి అంత మంచిది కాదు అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఏమండి, డబ్బు పెరిగే కొలది మనిషి దేవుల్లో ఉంటాడా, లోకంలో ఉంటాడండి? ఏమండి, ధనం పెరిగే కొలది మనిషి ఎక్కడ ఉంటాడు? దేవుల్లో ఉండడు, లోకంలో ఉంటాడు. ఎందుకంటే దేవుల్లో ఉండనివ్వదు ధనం. ఏమండి, లోకం వైపు లాక్కెళ్ళిపోద్ది, పాపం అనే ఊబిలోకి నడిపిస్తుంది. కనుక ఒకరిని కలిమి విస్తరించట వాని జీవమునకు మూలము కాదు అని చెప్పి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పినా కూడా ఇంకా అదే ధనం 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 అంటూ మనిషి ఆ ధనం కోసమే
దేశాలు దాటి వెళ్ళిపోతున్నాడు, అహోరాత్రులు కష్టపడుతున్నాడు, సంపాదించిందంతా కూడా చివరిలో ఏదో ఒక రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఇచ్చేసి చచ్చిపోతున్నాడు. లేదా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి పిల్లలకి ఇచ్చి చచ్చిపోతున్నాడు. పిల్లలు ఏమన్నా పోనీ దాన్ని సక్రమంగా వాడతారంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని పాడు చేసి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు ధనం సంపాదించడం వలన ఎంత నష్టం ఉంది అంటే మన జీవితం పాడైపోద్ది, మన కుటుంబ సభ్యుల జీవితం కూడా నాశనం అయిపోతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనకున్నటువంటి ధనంలో కొంత తీసి మనం ఏం చేయాలంటే పేదలకు ఖర్చు పెట్టాలి. దిక్కులేని వారికి, అనాథలకి మన సహాయ సహకారాలు అందించినప్పుడు ఆ ధనం ఎక్కడ డిపాజిట్ అవుతుందంటే పరలోకంలో డిపాజిట్ అవుతుంది. కనుక మన ధనాన్ని మన కోసం మాత్రమే వాడుకోకుండా, మన స్వార్థం కోసం, మన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే కాకుండా అందులో కొంత తీసి పేదవాళ్ళకి సహాయం చేస్తే ఆ ఆనందమే వేరు. ఎప్పుడైనా మీరు సహాయ సహకారం చేసినప్పుడు వాళ్ళు సహాయం పొందుకున్న వాళ్ళు మనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏమండి, ఆ ఆనందం వేరు. కనుక మనందరము కూడా మన కష్టాల జీవితంలో ఎంతో కొంత, ఏమండి, మనం స్థాయికి తగ్గట్టుగా, మనకి ధనం కోట్ల రూపాయలు ఉండక్కర్లేదు, లక్షల రూపాయలు ఉండక్కర్లేదు, మనకున్న దాంట్లోనే మన సామర్థ్యం కొలది కొంత తీసి మన చుట్టూ ఉన్న కొంతమంది పేదలు, దిక్కులేని వాళ్ళు ఉంటారు, అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి మనం ఏం చేయాలంటే సహకారాలు అందించినప్పుడు మన కష్టార్జితాన్ని ఎవరెవరికైతే సహాయ సహకారంగా అందించామో అదంతా కూడా పరలోకంలో మన అకౌంట్లో డిపాజిట్ అయిపోతుంది. కాబట్టి మన ధనం పరలోకంలో దాచుకోవడం అంటే ఏంటంటే ఇక్కడ మనం లేని వారికి సహాయం చేయటమే మనం పరలోకంలో ధనం దాచుకోవడం. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. భూమి మీద నుంచి మేము పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి అంటే మా చుట్టూ ఉన్నటువంటి అనేక మంది పేదవారికి, దిక్కులేని వారికి, అనాథలకి మా వంతు మా సహాయాన్ని, సహకారాన్ని వారికి అందించినప్పుడు మా ధనం పరలోకంలో కూర్చుకున్న వారం అవుతామని కొన్ని మాటలు మేము చూస్తాం తండ్రి. ఆ విధమైనటువంటి జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి. ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. మీ చిత్తానుసారంగా నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.